నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది ఈ ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఇన్‌ఫెర్టిలిటీ సమస్య పెరిగిపోతుంది. ఫెర్టిలిటీ సెంటర్స్ అయితే గల్లీకొకటొచ్చేసినాయి. దీనికి గల కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. సో, ఆ బిజినెస్‌కి ఫెర్టిలిటీ సెంటర్ బిజినెస్‌కి తెర ఎత్తిందెవరు? ఇవాళ గల్లీకొకటొచ్చేసింది. లేకపోతే వాళ్ళు లక్షలు లక్షలు అడుగుతున్నారు. లేకపోతే ఏదో మోసాలు జరిగిపోతున్నాయి. ఏదేదో జరిగిపోతున్నాయి అని పెద్దగా మనం గొంతెత్తి చెప్పేస్తున్నాం. మీడియాల్లో ఏకిపడేస్తా ఉన్నారు. దానికి గల కారణం ఎవరు? మనమే. మనం తీసుకోవలసినటువంటి ఆహారపు జాగ్రత్తలు గానీ, లేదా మనం పాటించాల్సినటువంటి చిన్న చిన్న నియమాల్ని పాటించకపోతే వచ్చే సమస్య అది. ఫెర్టిలిటీ సెంటర్స్‌కి తెర ఎత్తింది మీరే. వాళ్ళు బ్లేమ్ చేస్తుంది మీరే. ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సింది కూడా మీరే. ఎందుకని అంటున్నానంటే, ఈ ఫెర్టిలిటీ సెంటర్స్‌లో జరిగేటటువంటి ఇవి చూస్తుంటే అక్కడ సైన్స్. బట్ ఇక్కడ బయాలజికల్ సైన్స్. మీ సైన్స్‌ని మీరు మర్చిపోతున్నారు. మీలో ఉన్నటువంటి ఆ డాక్టర్‌ని మీరు గుర్తించట్లేదు. లేదా మీ శరీరానికి కావలసినటువంటి పోషకాలను మీరు ఇవ్వట్లేదు. దీనివల్ల ఆ యొక్క ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి పెరిగిపోతా ఉన్నాయి. ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడానికి గల కారణాలేంటి అనేటువంటిది తెలియకుండా అయితే ఎవరు లేరు నాకు తెలిసి. ఫెర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళే వాళ్ళందరూ ఇన్ఫెర్టిలిటీ కారణాలేంటో తెలుసు. అదేదో వంశపారంపర్యంగా వస్తున్న జబ్బు అయితే కాదుగా. జెనెటికల్ జబ్బు అయితే కాదుగా. అమ్మమ్మ బాగానే 10 మందిని కందే, అమ్మ ఇద్దరినో ముగ్గురినో కందగా. మరి మన దగ్గరికి వచ్చేసరికి ఈ జబ్బు ఎందుకు? మన దగ్గరికి వచ్చేసరికి ఈ కారణాలు ఎందుకు అని అంటే, మనం అమ్మున్నట్టో అమ్మమ్మ లేవు. అమ్మ ఏం చేసింది, అమ్మమ్మ ఏం చేసింది ఒక్కసారి ఆలోచించండి. అమ్మమ్మ లేట్ నైట్స్ లేదు, ఫోను లేదు అమ్మమ్మ దగ్గర, అమ్మ దగ్గర లేదు. సో జంక్ ఫుడ్ తినడానికి అవకాశాలు, ఆపర్చునిటీస్ వాళ్ళకి లేవు. ఇవాళ మనకు అన్నీ ఉన్నాయి. చక్కగా ఏది పడితే అది తింటున్నాం. మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ ఐస్ క్రీమ్స్‌కి అవైలబిలిటీ ఉంది. 24/7 ఓపెన్‌లో ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయి, పార్లర్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి అవైలబిలిటీ ఉంది. అంతకంటే ముఖ్యమైనది మనకు ఫైనాన్షియల్ మజిల్ ఉంది. మనం చదువుకున్నాం కదా. చదువుకున్నాం కాబట్టి మనకి ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా చెయ్యొచ్చు అని. మీరు ఒక్కసారి గనక దీన్ని ఆలోచిస్తే, అమ్మతత్వాన్ని మనం వంట పట్టించుకుంటే, అప్పుడు మిమ్మల్ని ఎంజాయ్ చేయమంటున్నాను. ఎంజాయ్ చేయొద్దని అనట్లేదు. కాకపోతే మీరు ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగేటట్టుగా ఎంజాయ్ చేయొద్దు. ఇన్ఫెర్టిలిటీ గురి అయ్యేటట్టుగా ఆహారాన్ని తినొద్దు. ఇన్ఫెర్టిలిటీకి సమస్యని నెత్తి మీద పెట్టుకునేటట్టుగా మీ యొక్క అలవాట్లని తెచ్చుకోవద్దు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనిని ఇన్ఫెర్టిలిటీ దాకా వెళ్ళిపోయాము అని అనుకున్నప్పుడు దాన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఇవాళ క్యాన్సర్ పేషెంట్లు బతుకుతున్నారు కదా, డయాబెటిక్ రివర్స్ అవుతుంది కదా, మరి ఇన్ఫెర్టిలిటీ రివర్స్ అవదా? ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుదా? పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుదా అని మీరే డిసైడ్ అయిపోయారా? లేకపోతే మా వల్ల అవ్వదు, మేము మేము మా పద్ధతులను మేము మార్చుకోము అని మీరు అనుకుంటుంటే మేము కూడా ఎవరు ఏం చేయలేం. లేదు, మాకున్నటువంటి సమస్యని సహజ సిద్ధంగా పరిష్కారం మాకు కావాలి అని అనుకుంటే కనుక మమ్మల్ని వెంటనే సంప్రదించండి. మీకున్నటువంటి పీసీఓడి ప్రాబ్లం కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు కానీ సహజ సిద్ధంగా మీరు ఆయుర్వేదంగా అవనివ్వండి, పంచకర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో అవనివ్వండి, థెరపీస్, ఆల్టర్నేటివ్ థెరపీస్ల వల్ల కానివ్వండి, దాని యొక్క మార్పు అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మేము చేసి చూపిస్తాం. మాకున్నటువంటి ఎక్స్పర్టైజ్డ్ టీము మిమ్మల్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ సహజ సిద్ధంగానే మీ యొక్క దీన్ని ఎలా పెంచాలి, ఇన్ఫెర్టిలిటీని ఎలా తగ్గించాలి అనేటటువంటిది మేము చెప్తాం. ఇక్కడ మా పెట్టుబడి దీనికి కౌన్సిలింగ్ ఇవ్వటం. కౌన్సిలింగ్ ఇచ్చి దాంతోపాటు సమస్యని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మీలో ఉన్న డాక్టర్ని మీకు పరిచయం చేసేటటువంటి కార్యక్రమం మాత్రమే మా దగ్గర ఉంది.
నేను యాజ్ ఏ ఈ కపుల్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్గా నేను చేయాల్సుకుని అనుకుంటుంది, నేను చేద్దామని అనుకుంటుంది కూడా అదే. మందులతో తగ్గించలేనటువంటి రోగాలను కూడా మాటలతో తగ్గించవచ్చు. కూర్చుని ప్రాబ్లంకి కారణం ఎవరో కూర్చుని గనక మనం ఓపెన్‌గా డిస్కస్ చేస్తుంటే సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. దేశాల మధ్య వచ్చిన బ ప్రాబ్లమ్స్‌నే కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ చేసుకోగలిగినప్పుడు మనం ఎవరైతే గనక ప్రాబ్లమ్‌కి సఫర్ అవుతున్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఒక న్యూట్రల్ పర్సన్ కూర్చోబెట్టి ఒక్కసారి మాట్లాడి చూడండి. మీకు ఎంత పరిష్కారం దొరుకుద్దో ఆలోచించండి. మీకు తర్వాత జీవితంలో ఎన్ని మార్పులొస్తాయో మీరే ఆలోచించండి. ఒక్కసారి మాట్లాడుకుందాం రండి. మీకున్న సమస్యల మీద మాట్లాడుకుందాం. మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పుల్ని చెప్పే అధికారం నాకివ్వండి ఒకసారి. ఓపెన్‌గా మాట్లాడుకుందాం. ఒక తండ్రి స్థానం, ఒక ఆహ్, అన్న స్థానం నాకిచ్చి మీరు కరెక్టే అని మీరు రియలైజ్ అయ్యేటట్లుగా మేము చేసేది ఈ చిన్న తప్పుల వల్లే మేము ఈ ఇబ్బంది పాలవుతున్నాం అన్న విషయాన్ని మీకు చెప్పే అధికారం నాకివ్వండి. సమస్యలకి దూరంగా ఉండి